అంతే కదండి. అవును. ప్లస్ చెప్పండి. ఇప్పుడు మీరు ఇవన్నీ చెబుతూ అసలు కామాఖ్యలో వేణుస్వామికి ఎంట్రీ లేదు, అండ్ మీరు చెప్పిన ఫలానా తాంత్రిక పూజా నిర్వహణ అనేది వామాచార పద్ధతిలో జరిగే దానికోసం ₹1,50,000 ఎంతో వసూళ్ళు చేస్తున్నారు అని, అక్కడ అసలు ఆ పూజలు జరగవు అంటున్నారు. వాటిని పూజలు అంటారా, హోమాలు అంటారా, తాంత్రిక కామాఖ్యలో వేణుస్వామికి ఎంట్రన్స్ లేదు అనేటువంటిది నేను ఒక యూట్యూబ్ ఛానల్లోనే చూసా, ఒక లేడీ మాట్లాడుతూ ఉండగా. దట్ ఈస్ సెకండరీ. ఇంకొకటి తంత్ర పూజలు మంత్ర పూజలు అన్నారు కదా, అసలు కామాఖ్య మందిరంలో ఉన్నటువంటి దశమహావిద్యల గుళ్ళల్లో ఏ గుడిలో కూడా అసలు విగ్రహం ఉండదండి. ఈ విగ్రహం ఉండదు. కావాలంటే మీరు లైవ్ వెళ్ళి చూపించుకున్నా సరే ఏ గుడిలోనూ విగ్రహం ఉండదు. యోనికి మాత్రమే పూజ చేస్తారు. ఆ యోని పూజ కూడా అసలు కనపడలేదు. అందులో నుంచి కామాఖ్య మందిరంలో ఉన్నటువంటి అమ్మవారిలో నుంచి నీరు ఊటగా వస్తూ ఉంటుంది. దాన్ని తీర్థంగా ఇస్తారు తప్పితే మందు కూడా నైవేద్యం పెట్టరు కామాఖ్య గర్భగుడి ప్రాంగణాలలో. బయట బలిపీఠం అని ఉంటుంది, అక్కడ మేకలను ఇస్తారా గొర్రెలను ఇస్తారా తర్వాత విషయం. ఇంకొకటి కామాఖ్య గుడి ఉదయం 6 గంటలకో 4 గంటలకో తెరుస్తారు, సాయంత్రానికి మూసేస్తారు. అందులో ఒక స్పెషల్ దర్శనం మాత్రమే ఉంటుంది, విఐపి దర్శనం అని. ₹500 టికెట్. అది కూడా 250, 300 లేక 340 మందికో 350 మందికో టికెట్స్ ఇస్తారు తప్పితే ఓతని ఇచ్చేయరు. ఏమి తెలియకుండా హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అని మాట్లాడేస్తే ఎలాగండి. ఇంకొకటి అంబుబాచి అని సమేతో జరుగుతుంది మేళా ఒకటి, ఇయర్లీ వన్స్. ఇది కూడా చాలా మందికి తెలియదు. అమ్మవారు బహిష్ అవుతారు, సంవత్సరంలో 3 రోజులు 4 రోజులు గుడి మూసేస్తారు. మూసేసిన తర్వాత జరిగేటువంటి మేళా అది. చాలా మంది ఏమనుమానం ఉందంటే అక్కడ తెల్ల బట్ట వేస్తారు, అమ్మవారి రక్తం మరకలు ఆ బట్టకు అంటుకుంటాయి, దాన్నే ప్రసాదంగా ఇస్తారు అని చాలా మంది నమ్ముతారు. అక్కడ జరిగేది అసలు తెల్ల బట్టే వెయ్యరు, ఎరుపు బట్టనే వేస్తారు అక్కడ. అదే కట్ చేసి పీసులుగా భక్తులకి ఇస్తారు ఆ టైంలో. ఏదో మాట్లాడేస్తే ఎలాగండి. కామాఖ్య గురించి తెలియని వాళ్ళు ఏదన్నా చెప్తే వింటారేమో కానీ జనాలు ఒరిజినల్ గా చూసొచ్చిన వాళ్ళు, ఒరిజినల్ గా అనుభూతిని పొందిన వాళ్ళు కామాఖ్య గురించి అలా మాట్లాడరండి.